హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఇప్పుడు వీడియో ఏంటి అంటే ఈరోజు నేను లాస్ట్ ఫ్రైడే అంటే ఈరోజు ఆగస్ట్ 5th అనుకుంటా డేట్. సో లాస్ట్ మంత్ వచ్చాను నేను ఇక్కడికి. ఐ మీన్ ఒక 4-5 days బ్యాక్ వచ్చాను నేను ఇక్కడికి మా ప్రొడ్యూసర్ ఇంటికి. సో నాకు ఇక్కడ ఒక ఫిలిం షూట్ జరుగుతుంది. అదే H1B అంకుల్ అండ్ మాస్టర్స్ గర్ల్ ఫిలిం షూట్ జరుగుతుంది. సో దాని అప్డేట్ మేము తర్వాత ఇస్తాము. బట్ ప్రజెంట్ అయితే 80% ఆఫ్ ద షూట్ అయిపోయింది. 20% రిమైనింగ్. సో దానికోసం అని చెప్పి నేను సాక్రమెంటో వచ్చాను ఇక్కడికి. సో సాక్రమెంటో వచ్చాను కదా. సో నేను ఇక్కడ మా ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ నేను షింప్ అండ్ కొబ్బరి రైస్ బాగా చేస్తా అని చెప్పి నా ఫ్రెండ్స్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు అన్నారు. సో నేను అది వీళ్ళకి చేసి చేసి టేస్ట్ చేపిద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను ఇక్కడ వీళ్ళ ఇంట్లో నేను ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ని నేను అక్క అని పిలుస్తాను. సో ఆ అక్క నేను ఇద్దరం కలిసి ఈరోజు యూట్యూబ్ వీడియో కుకింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. సో నాకు వచ్చింది నేను వాళ్ళతో టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి మేము కుకింగ్ చేస్తాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయినట్టుంది ఆఫ్టర్నూన్. సో లెట్స్ గో. ఇంట్రడ్యూస్ హర్. మీకు నేను ఆమెను ఇంట్రడ్యూస్ చేస్తా. అండ్ ఏం చెప్పాలో మర్చిపోతున్నాను గైస్ నేను. దట్స్ ఇట్ ఫర్ నౌ. అండ్ లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆమె ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత నేను మీకు యాక్చువల్ వీడియో స్టార్ట్ చేస్తాను. సో కిచెన్లో మనం చేద్దాం. ఆల్రెడీ చెప్పేసాను. సో ఇప్పుడు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. టాడా. సో షీ ఈజ్ దీప్తి అక్క. సో చెప్పాను కదా మా ప్రొడ్యూసర్ వాళ్ళ వైఫ్ అని చెప్పి. సో వాళ్ళ చిన్న పాప ఈ అమ్మాయి చిన్న క్యూట్ లిటిల్ గర్ల్ ఈ అమ్మాయి. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం? ష్రింప్ కర్రీ విత్ అండ్ పులావ్. ఏం పులావ్? కోకోనట్ మిల్క్తో. కోకోనట్ మిల్క్తో మేము పులావ్ చేయబోతున్నాం. సో ఈరోజు మనకు కావాల్సిన పదార్థాలు ఏంటి అవన్నీ మనం చూద్దాం. పదార్థాలు మొత్తం తెలుగులో మాట్లాడాలి. ఓకే, నాకు రాదు అంత తెలుగు. అందుకనే అలా మాట్లాడాలి. మొత్తం తెలుగులోనే మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఆనియన్, ఉల్లిపాయ అలా. ఓకేనా? ఓకే. ఐ ట్రై. ఓకే. నేను సో క్యూట్ ఈమె మా క్యూట్ లిటిల్ గర్ల్. షీల్ హెల్ప్ హస్ ఇన్ ద కిచెన్. ఏమేమి కావాలో అటు ఇటు పరిగెత్తుకుంటే వెళ్ళేస్తుంది. యాక్చువల్లీ నిన్న నైట్ మాకు ఏదో షూట్ జరుగుతుంటే ఇంట్లో అక్కడ కూడా చాలా హెల్ప్ చేసింది పాపం. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. క్యూట్ లిటిల్ గర్ల్. ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతా ఇండియాకి. వచ్చేస్తావా ఇండియా? తెలుగులోనే మాట్లాడాలి. వస్తాను, నాట్ వస్తాను. సరే, ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అక్క. సో ఫస్ట్ మనకేం కావాలి? వీడియోలోకి వెళ్ళిపోతున్నాము. వీడియోలోకి వెళ్తున్నాము. ఓకే. సో ఫస్ట్ మనకేం కావాలి? ఏంటక్క? ష్రింప్. ఇది ష్రింప్ ఇంపార్టెంట్. కోకోనట్ వాటర్ ఇంపార్టెంట్. రొయ్యలు రెడీ. ఓకే. ఓ, ఇది హోల్ ఫుడ్స్ లో తెచ్చావా? ఓకే. సో దీన్ని మంచిగా వాష్ చేయాలి గైస్. ఆల్రెడీ బాయిల్డ్ అది. ఓకే. ఇవి చాలా సాల్టీ ఉంటాయి గైస్. ఇంత చిన్నవి ఉన్నాయి కదా, ఇవి చాలా సాల్టీ ఉంటాయి. ఇవి ఉడికితే ఎంతో కావక్క. సీ ఫుడ్ ఇస్ లవ్. సో దీంట్లో సరిపోతాయి కదా? కొంచెం పెద్ద దాంట్లో. ఓకే. స్మెల్ వస్తుందా నీకు? పడతా మంచిగా. చాలా ఎక్కువ వస్తుందా? నాకు బాత్రూంలో వాష్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇంకా వస్తాయి. ఓకే. కొంచెం సాల్ట్ వేస్తాం. సాల్ట్, పసుపు వేసి కడుగుదాం అక్క. తెలుగులో తెలుగు నా వల్ల కాదు గైస్ అంత తెలుగు మాట. నా ముఖానికి అంత తెలుగే రాదు. మళ్ళీ నేను తెలుగే. పసుపు, ఉప్పు, దీని ఏమంటారు? నిమ్మకాయ. వెరీ గుడ్. సో ఫస్ట్ బేసిక్ మనం ఇవి ఏం చేద్దామంటే వాష్ చేసేసుకుందాం మంచిగా. సో మనకి ఆ స్మెల్ రాకుండా. నిమ్మకాయ వేయాల్సిన అంత అవసరం ఏం లేదు. అప్పుడే స్మెల్ పోతుంది. ఓకే. ఏం కదా, కొంచెం ఇట్లా స్క్వీజ్ చేసేసి.
వస్తుంది బాగా. నీకు స్మెల్ వస్తుందా? పోయి కూర్చోపో. పోయి కూర్చోపో. ఉప్పు పట్టకుండా మరీ తిరుగుతుంది. తీసేద్దాం. ఇవి వాష్ చేసేటప్పుడు పోతాయిలే అవి. ఈ రొయ్యలు నాకు చాలా ఇష్టం, ఇంత చిన్న చిన్నవి. అవునా? అక్కడ చిన్నవి అంటే ఇవే ఉన్నాయి, అందుకే నేను నిద్ర లేపకుండా నేనే తెచ్చేసాను. అవునా? ఓకే. సో సాల్ట్ నేను వేస్తాను. సాల్ట్ అక్కడ నుంచే చేస్తున్నా. నువ్వు స్క్రీన్ ఆన్ చేస్తూ ఉండు అక్కడ నుంచి. ఇట్లా బయట జస్ట్ ఇట్లా, ఎందుకంటే సో ఇది మనం వాష్ చేసుకోవాలి గైస్ నీట్గా. చేద్దామా? చేయాలి గైస్. నా నెయిల్స్ ఇప్పుడు పసుపు అవుతాయి. కడగాలి. సో కడగాలి. ఒక హాఫ్ స్క్వీజ్ చేసాక చాలు కదా ప్రస్తుతానికి. How about the lemon squeezer? అవసరం లేదు నాన్న, ఇది వెంటనే వచ్చేసేది. మేమంతా రిచ్గా చేత్తో చేస్తాం. చెయ్యి మళ్ళీ పింక్ ఎల్లో అవుతుంది గైస్, పసుపు అంటే ఈ నెయిల్స్కి, ఈ 2 నెయిల్స్కి. సో అందుకని చెప్పి. సో మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి, మనము కోకోనట్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి సో బేసిక్ రైస్, అదే అన్నము, కోకోనట్ మిల్క్, దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఆనియన్, ఇవన్నీ కావాలి. సో గైస్ ఇది మేము ఫ్రెష్గా వాష్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేద్దాం. ఓకే, సో మ్యారినేట్ చేయడానికి అక్క యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ హియర్. సో వచ్చిందా మరి యాక్సెప్ట్ చేయి. ఎక్కడ ఎలా? అది ఓ నోటిఫికేషన్ నీది వచ్చింది. ఓకే గైస్, Wait, is this an onion? పసుపు, Is ఉప్పు. this an onion? యా అది ఆనియన్. తెలుగులో. సో పసుపు, ఉప్పు, కారం. బ్రింగ్ కారం తీసుకురాబా. బ్రింగ్ కారం. సో ఇది దీంట్లో వేద్దాం. ఒక 1.5 జింజర్ గార్లిక్ పేస్ట్. సో కారం. ఈ కారం చాలా ఎర్రగా ఉంది. నాకు ఈ నెయిల్స్తో ఏ పని చేయడానికి ఉండదు, తగులుతూ ఉంటుంది. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం. యూ ఇట్ స్పైసీ తింటావా? తినవు కదా? I mean, sometimes. యా. సో ఇవి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. రేపటి నుంచి తనకి స్కూల్ ఉంది గైస్, పాపం ఇప్పటి వరకు సమ్మర్ బ్రేక్లో ఉంది. రేపటి నుంచి స్కూల్ ఉంది ఆమెకి. షీఈస్ ఎక్సైటెడ్ టు గో టు స్కూల్ I అంట. have to go dress shopping and shoe shopping. ఏం షాపింగ్? Dress shopping and shoes. ఎప్పుడు? Shoe shopping today. టుడే? Yeah. ఓకే. I have no shoes. ఓకే, సో గైస్ ఇది మ్యారినేట్ చేసేసుకున్నాం. దీన్ని ఒక 10 minutes పక్కన పెట్టేద్దాం. ఈ లోపల మనం దీనికి కావాల్సినవి ఏమేమి కావాలో అవి కట్ చేసి పెట్టుకుందాం. ఓకే, సో హ్యాండ్ వాష్. యాక్చువల్లీ యా ఆనియన్ ఇంపార్టెంట్. సో ఆనియన్ మనకి రైస్లోకి అండ్ దీంట్లోకి కావాలి కాబట్టి ఐ నీడ్ 1.5 ఆనియన్. సో ఇంకా ఎక్కువ వేసాం అనుకో తీయగా అయిపోయింది కూర. What does tiaga mean? స్వీట్. యా తీయ. నీకు తెలుగు అర్థమవుతుంది కదా? Yeah. Sometimes I speak it too, but I only speak a tiny bit. టైనీ బెట్ కొద్దిగా మాట్లాడిద్దంట గైస్. మనకి యాక్చువల్లీ రెడ్ ఆనియన్స్ ఇంకా చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ వాళ్ళు ఇవే తింటారు. ఎల్లో ఆనియన్స్ అంతా టేస్టీ ఉండవు. చిన్న చిన్న అక్కర్లా పొడుగ్గా కట్ చేసుకుని రైస్లోకి. సో ఇలా దీన్ని హాఫ్ చేసేసుకుంటే ఇలా చాలు. సో ఇవి రైస్కి సరిపోతుంది ఇది. అండ్ మనం కర్రీకి అయితే చిన్నవి కట్ చేసుకోవాలి, చిన్న ఏమైంది? ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ రైస్ పెట్టేసుకుందాము. ఇది హీట్ అయిపోతుంది. నేను డైరెక్ట్ దీంట్లోనే చేసేస్తున్నాను. సో కొద్దిగా ఆయిల్ అండ్ అక్కడ నెయ్యి కూడా కావాలి. కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేద్దాం, బాగుంటుంది టేస్ట్. అక్క ఇస్ బిజీ యాక్చువల్లీ. ఆయిల్, నూనె.
సో ఒక స్పూన్ నెయ్యి చాలు ఫర్ బెటర్ టేస్ట్. స్పూన్ ఏమంటారా? స్పూన్ని చెంచా. వామ్మో ఇంత తెలుగువా? తెలుగులోనే మొత్తం తెలుగులోనే చేయాలి ఇప్పుడు నువ్వు. ఇప్పుడు నాకు బిర్యానీ ఆకు Chemcha? చెంచా అంటే తెలుగులో స్పూన్. సో గైస్ నేను యాక్చువల్లీ నార్మల్గానే పెట్టాను కెమెరా, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. సో అదంతా ఓకే. బట్ ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. అది బిర్యానీకి సంబంధించినవి అన్నీ వేసేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి అవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత బగారా రైస్ లాగా ఆ రైస్ వేసేసి గోడకు పెట్టేసాము. సో అది ఒక 10 minutes టైం పట్టింది. నేను ఆయిల్ తక్కువ తింటా, అందుకే తక్కువ వేస్తా ఆయిల్. మళ్ళీ ఎక్కువ వేస్తే మళ్ళీ ముఖం మీద యాక్ని వస్తుంది. యాక్చువల్లీ చాలు అంటుందో ఎక్కువ తినండి కదా ఆయిల్. ఎవరు తినద్దు ఆయిల్, కొలెస్ట్రాల్. పచ్చి కోకోనట్ ఉందిరా షెడ్డెడ్ది. నీకు డ్రైదే కావాలా? పచ్చి కోకోనట్ షెడ్డెడ్ అంటే ఫ్రోజన్? యా అది ఓకే. దాని పౌడర్ కావాలక్క. గైస్ ష్రింప్కి కూడా అంతే. ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా మన ఇష్టం. సో కరివేపాకు ఈజ్ ఫర్ టేస్ట్. అండ్ అది గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం నార్మల్ ష్రింప్, మ్యారినేటెడ్ ష్రింప్ వేసేయచ్చు. అండ్ ఇక్కడ అక్క ఏదో పాపం మాట్లాడింది ఇంకా ఆమె పేజ్ గురించి, ఇన్స్టాగ్రామ్ పేజ్ గురించి, యూట్యూబ్ గురించి, ఆమె చేసే వ్లాగ్స్, డ్యాన్స్ గురించి మాట్లాడింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ వీడియో అలా అయిపోయింది గైస్. సో షీ ఈజ్ వెరీ ప్యాషనెట్. ఆమెను చూస్తే నాకు లైక్ ఇన్స్పిరేషన్లా అనిపిస్తుంది. ఏమన్నా కలర్ఫుల్గా మంచిగా చేశారా మ్యారినేషన్? నాకు రొయ్యలంటే చాలా ఇష్టం. సో ఇవి ఆటోమేటిక్గా మూత పెట్టేస్తే ఉడికిపోతాయి. దీనికి ఒక 10 minutes వదిలేసామనుకో. ఎక్కువ కలపకూడదు మళ్ళీ ఇవి, ఎందుకంటే ఇవి అయిపోతాయి అన్నమాట. చిన్నగా ఉన్నాయి కదా? చిన్నగా ఉన్నాయి. సో ఇవి చాలా సాల్టీ ఉంటాయి అక్క, చాలా సాల్టీ ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. యా అందుకనే కొద్దిగా వేస్తున్నాను. సో గైస్ ఇది ఇలా మూత పెట్టేద్దాం. గైస్ ఇది ఒక 10 minutes ఇలా మూత పెట్టేద్దాము. సో మూత పెట్టేసి దాంట్లో నుంచి వాటర్ వచ్చే టైంలో నేను మీకు చూపిస్తాను. సిమ్లో పెట్టాలా? చాలు అక్క. ఓకే గుడ్. 5లో పెట్టాను చాలు. ఓకే గుడ్. హనీ అక్క రొయ్య కుక్ అయిందని నీకు ఎలా తెలిసింది? దాన్ని బ్రేక్ చేసి చూస్తావా? బ్రేక్ నువ్వు ప్రతిదాన్ని బ్రేక్ చేస్తావు. ఏదైనా అదేంటి చికెన్ని కూడా బ్రేక్ చేసి చూస్తావు. రొయ్య అలా కాదే, రొయ్య డిఫరెంట్. సో రొయ్య ఉడికిందని నీకు ఎలా తెలిసింది? ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ప్రతి కూరకి ఆయిల్ పైకి వస్తుంది, ప్రతి కూరకి ఆయిల్ పైకి వచ్చింది. కొంచెం స్మెల్ తగ్గుతుందేమోరా? నో, దాని సైజ్ తగ్గుతుంది. నో, యా క్లోజ్ సో నేను చెప్పనా, రొయ్య బేసిక్గా ఇలా ఉంటుంది గైస్. ఇలా ఉంటుంది కదా, అది ఉడికినప్పుడు ఓ అవుతుంది, కుక్డ్ ఓ అవుతుంది అది. సో ఇలా క్లోజ్ అయిపోతుంది అది. ఇలా బేసిక్గా ఇలా ఉంటుంది. అంటే నువ్వు అది కూడా నీకు ఇట్లుంది సి షేప్లో. బట్ ఇది సి అంటే యా ఇప్పుడు అది కుక్ అయిపోయింది అనుకో, 0 అయిపోతుంది అది. ఇలా ఫుల్ క్లోజ్ అయిపోతుంది అది. రొయ్య కుక్ అయిందని అలా తెలుస్తుంది మనకి. సో నైస్. యా తెలుసుకోండి, ఇన్ఫర్మేషన్, యా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. యా సో ఇదిగోండి, దీంట్లో నుంచి మనకు కొద్ది వాటర్ వస్తున్నాయి కదా. సో ఇది కొద్దిగా ఇంకా రావాలి, వాటర్ రావాలి, ఇంకా టైం పట్టిద్ది ఇంకా. యా కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్తో సంబంధం లేదు మనకి, దీని నుంచి వాటర్ వస్తాయి ఆల్రెడీ. సో గైస్ ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇది మనకి యాక్చువల్లీ ఎందుకు ఇలా ఉంటుందంటే కళాయి పెద్దది కదా, సో అందుకని ఇట్లుంది. సో యాక్చువల్లీ మోస్ట్లీ కుక్ అయిపోయింది ఇది. అలాగే కుక్కడ్ షింపే కదా అక్క ఇది. సో కుక్ అయిపోయింది ఇది. ఇంకొద్ది కుక్ చేద్దాం. దీంట్లో లాస్ట్లో మనం మసాలాస్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొద్ది వాటర్ అయ్యక్క ఇంకా. గైస్ ఐఎమ్ ఎక్సైటెడ్, నాకు చాలా ఇష్టం. యా పోయి ఏం కాదు. యా చాలు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. అదిరిపోయింది. టేస్ట్ చూద్దాం. సో ఆ రైస్ అయిందో లేదో మనం చూద్దాం ఫస్ట్. సో రైస్ గురించి మనం మర్చిపోయాం. ఇది ఇంకా 14 minutes ఉన్నట్టుంది కదా అక్క? ఇది 14 minutes ఉందా ఇంకా? కానీ అది ఇంకొక ఈ కుకింగ్ నుంచి ఇక్కడికి వెళ్ళగానే ఆపేయచ్చురా. అవునా? సరే ఓకే గైస్.
యాక్చువల్ దీంట్లో మనం స్పైసెస్ అవి యాడ్ చేసుకుందాం, అది మళ్ళీ మూత తీసిన తర్వాత. సో అప్పటి వరకు కొద్దిగా ఉడకనిద్దాం. సో గైస్ ఇది అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తుంటే ఆయిల్ పైకి వస్తుంది అండ్ ముక్క కూడా ఉడికిపోయింది. ధనియాలు కొంచెం యాక్చువల్లీ కొద్దిగా ధనియాల పొడి, ఇదేంటి ఇది గరం మసాలా అండ్ దెన్ కోకోనట్. సో లాస్ట్లో మనం షింప్ ఇంకా కొద్దిగా టేస్ట్ రావడానికి ఇలా కోకోనట్ పౌడర్ అది. సో ఫ్రోజన్ది. కొంచెం కావాలా? ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. సో ఇది యాక్చువల్లీ మూత పెడితే కరుగుతుంది, ఇప్పుడు గడ్డగా ఉంది కాబట్టి అట్లుంది. యాక్చువల్లీ ఫ్రోజన్ కాకుండా నార్మల్ ఉన్నా బాగుంటుంది. యాక్చువల్లీ అక్క దగ్గర లేదు కాబట్టి ఇలా. సో ఇది ఒక్క 2 minutes అలా వదిలేద్దాం, అయిపోయింది. అండ్ యా ఇప్పుడు వీఆర్ రెడీ టు టేస్ట్. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? హనికా, ఆర్ యూ ఎక్సైటెడ్ టు టేస్ట్? యా అక్క, నువ్వు ఎక్సైటెడ్ ఉన్నావా? చాలా చాలా, ఐఎమ్ సో హంగ్రీ. యా సో ఇంకా 6 minutes ఉంది గైస్. ఇది ఇంకా కీప్ వామ్ దాకా రావాలి. అక్క అయిపోయి ఉంటుంది అక్క. ఇది 5 దగ్గరికి వచ్చాక ప్రెషర్ తీసేద్దాం. ఓకే. సో గైస్ ఐఎమ్ రెడీ టు ఈట్. ఐ ఈట్ యూ. ఫుడ్ కదా, నిన్ను తింటా. ఈమె రేపు స్కూల్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిన్నెవరు ఇలాగా పిసుకుతా ఉంటారు నేను కాకపోతే. ఇదిగో అనలిటిక్స్ 754 kgs ఉంది. అది ఓవరాల్ వ్యూస్ అది. సో గైస్ కొబ్బరి అంతా కరిగిపోయింది. సో మొత్తం ఇది అయిపోయింది అనమాట. ఇది ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అంటే చాలా చిన్న రొయ్యలు కదా, సో మనకి కలిసిపోయినాయి అనమాట. ఇదిగోండి కుక్ అయింది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే కుక్ అయిపోయింది. ఇది ఓ అయిపోయింది చూడండి. ఇది స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు చూడు ఎలా ఉందో. ఇదిగో చూడు, ఓ చెప్పా కదా ఇందాక ఓ అవుతుంది అని చెప్పి. అలా కుక్ అయిపోతే అలా అయిపోతుంది. సో ఇది మనకి చిన్న రొయ్యలు కాబట్టి మరీ ఇట్లా కీమాలా ఉంది. అదే పెద్ద రొయ్యలు అనుకో మీకు ఇంకా క్లియర్ కట్గా కనిపిస్తుంది ఉడికినట్టు. సో ఇది యాక్చువల్లీ టేస్ట్ చేస్తే ఉడికిపోయింది. అండ్ యా కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంది గైస్. కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది. యాక్చువల్లీ కొబ్బరి పాలు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. బట్ యా యూ లైక్ ఇట్? ఇందాక బాగాలేదన్నా? ఓ ఇందాక బ్యాడ్, ఇప్పుడు గుడ్ అంట. ఓకే సో యూ వాంట్ టేస్ట్ ఇట్ నౌ? దైట్రా టేస్ట్ చేసి చెప్దుదా వాళ్ళకి. నేను పెడతాను, నేను చేతిలో నేను వేస్తా. తిను. It's good. తిను నవ్వులు. It's good. బాగుందా? Spicy, but it's good. గైస్ ఈ అమ్మాయి అస్సలు స్పైసీ తింది, సప్పటి తింటుంది. ఇట్స్ గుడ్ రైట్? Yeah, but I eat Takis. దీంట్లో మనం కొద్దిగా లెమన్ పిండుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్. అండ్ యా ఇట్స్ డన్. సో ఇట్స్ టైమ్ టు టేస్ట్ గైస్. వాళ్ళతో నేను టేస్ట్ చేయించి వాళ్ళతో నేను జెన్యూన్ రివ్యూ ఇప్పిస్తాను మీకు. ఓకే ఫైనల్లీ పులావ్ కమ్ బగారా రైస్ది. సో ఎక్కువ ఇలా చెరపకూడదు, ఇలా పొళ్ళు ఆడుతూ ఉండవు అనమాట. నేను ఫస్ట్ టైం ఇలా కుకింగ్ చేసిన వేరే వాళ్ళ ఇంట్లో, ఏమవుతుందో తెలీదు. సో చూద్దాం. సో ఇదిగో ఈ ష్రింప్, బగారా రైస్, గోంగూర పచ్చడి. సో మేమందరం ఇప్పుడు కలిసి హాయ్ చెప్పు నువ్వు. సో ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి గైస్. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, అమ్మాయి చిన్న అమ్మాయి, ఈమె మదర్. ఇట్స్ నాట్ లైక్ దాట్. సో యా కూర్చొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వాళ్ళందరూ జెన్యూన్ రివ్యూ చెప్పాలి. ఓకే చలో మీరు ఇప్పుడే చూపించారు. యా ఓకేనా? సో ష్రింప్ ఫ్రై చెప్తా. పౌడర్ వేసాను నాన్న. ఇది మనం ఎప్పుడు తినలా, చిన్న ష్రింప్, బుడ్డి ష్రింప్. Oh, I see it. బాగుంటుంది, తిను. బాగుంది రైస్. చాలా నాన్న కొంచెం. I'm gonna go wash my hands. No, that's good. That's good. That's good. మళ్ళీ నువ్వే తింటావా? ఓకే. Oh, I get tea. That does not mean I'm a baby. Oh my God.
ఇక్కడికి రా అయితే. You're a little baby. I don't like it. బాగుందక్క. బాగుందా? నాకు బాగుంది. మీకు ఎలా ఉందో చెప్పండి. ఒక ముద్ద పెడతారండి. బాగుందా? Mama, there's no tissue. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదిరిపోయింది. యా ఎలా నిజంగా చెప్పు బాగుందా? చాలా బాగుందిరా, చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళు నేను యాక్చువల్లీ ఈ ష్రింప్ ఎప్పుడు ట్రై చేయలేదు. అయిపోయింది. సో గుడ్. బాగుందా? దాన్ని కూడా చూపిస్తా. ఇట్స్ సో గుడ్. Thank you. సరే నువ్వు చెప్పు హనీ. ఇక్కడ ఇంకో ముద్ద పెడతా. ఇప్పుడు హనీ రివ్యూ తీసుకుందాం. ఎలా ఉంది? బాగుందా? తిను నవ్వులు. ఇందాక చెప్పింది ఆమె రివ్యూ అవునా? బాగుంది అని. బాగుంది రివ్యూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ యా hope you like this video. Please do like, share, comment and subscribe to my channel for more upcoming vlogs. Okay, చెప్పు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. మంచిగా స్టైల్ గా Channel. స్టైల్ గా చెప్పాలి ఇందాక. చెప్పు. Yeah. The channel. Okay, see you guys. Bye చెప్పక్క. Bye చెప్పు. బాయ్. Bye, see you in next vlog.